పాము ఒక విషపురుగు. పామును తీసుకెళ్ళి శివుడి మెడలో హారంగా వేశారు. పౌరాణిక సత్యం అని నేను హైందవ క్రైస్తవంలో చాలా విషయాలు రాశాను. ఇంకా రాయని సంగతులు చాలా ఉన్నాయి. నాద శరీరునికి ఆభరణం విషం పురుగే. సరే, పురాణాలు పక్కన పెడదాం. బైబిల్ ప్రకారము దేవుని వాక్యమును నామము పెట్టబడిన వాడు యేసు. దేవుని వాక్యమును నామము పెట్టబడ్డవాడు యేసు. మరి యేసుకు అలంకారం ఎవరంటే నువ్వు నేనే. మనం విషం పురుగులం కాదు. మనల్ని సర్పసంతానం అని పిలవలేదు. పుట్టుకతోనే విషం పురుగులం. పురాణాలు పక్కన పెట్టేసేయండి. ఆది యందుండిన నాద బ్రహ్మానికి నువ్వు నేను అలంకారాలం అయిపోయాం. మనమేం గొప్పోళ్ళమా అంటే కాదు, విషం పురుగులమే. గనక హిందువులు క్రైస్తవులను ద్వేషించడం తప్పు, క్రైస్తవులు హిందువులను ద్వేషించడం కూడా తప్పే. హైందవ క్రైస్తవం అని గ్రంథం రాశారు. రెండు మత గ్రంథాలలో శాస్త్రాల్లో ప్యారలల్గా సత్యం అనేది బయలుపరచబడుతూ ఉంటుంది. ప్రతిపాదన హిందూ శాస్త్రాలలో ఉంది. ప్రతిపాదన, ప్రతీకలు, సాదృశ్యాలు, దృష్టాంతాలు, ఛాయలున్నవి. వాస్తవ చారిత్రక వ్యక్తిత్వ రూపం క్రీస్తులో మాత్రమే ఉన్నది. ఇది ఓఫీర్ మినిస్ట్రీస్ యొక్క విశ్వాసం.